వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం రైతు భరోసా నిధుల విధి విధానాలపై కసరత్తులు చేస్తోంది. సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా డబ్బులు అందిస్తామంటున్న ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణపై దృష్టి సారించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పర్యటించిన మంత్రివర్గ ఉపసంఘం అన్నదాతల అభిప్రాయాలను సేకరించింది. అందరి అభిప్రాయాలతోనే విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అన్నదాతలను మోసం చేసేందుకే తాత్సారం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. అటు రైతులను ఒప్పించలేక, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక, ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేక కాంగ్రెస్ సర్కార్ పాలన కత్తి మీద సాంబలా సాగుతోంది. ఇదే అంశాన్ని ఇవాళ బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. ఇక చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు ప్రస్తుతానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి గారు. నమస్తే సంధ్య గారు, వెల్కమ్ టు అవర్ షో. సంధ్య గారు, ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి, రైతు భరోసా అనేది. బట్ రైతు భరోసా విషయంలో ఎందుకు ఈ తాత్సార్యం జరుగుతోందని ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి. బట్ మీరు చెప్పారు అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, లోక్సభ ఎలక్షన్ కోడ్ వచ్చింది అండ్ దానివల్ల కొంచెం లేట్ అయింది అని. బట్ ఆల్రెడీ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి, జూన్ నుండే స్టార్ట్ అయిపోయాయి. మీరు జూన్లో చెప్పారు, బట్ జూలై కూడా వచ్చేసింది. ఇప్పటికీ కూడా రైతు భరోసా మీద ఎటువంటి ప్రకటన ఎందుకు చేయట్లేదు? ఈ సమీక్షలు, ఈ కమిటీలన్నీ మీరు వేస్తున్నారు కానీ ఇంత లేట్గా చేస్తే ఇంకెప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళేది? ఒకటి మేడం, అందరికీ గుడ్ ఈవినింగ్. మీరు మంచి ప్రశ్న వేసిండ్రు. ఎందుకంటే ఇది క్షేత్ర స్థాయిలో అంటే పరిశీలన చేయాలి, రైతులతోని కమిటీలు వేయాలి, అధికారులతోని, గ్రామ సంఘాలు, అంటే కొంతమంది అభిప్రాయాలు తీసుకుంటున్నాం. గతంలో జరిగిన తప్పులు ఇక్కడ జరగకూడదని. అంటే మేమనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించి రైతుల నుంచి కొన్ని సూచనలు తీసుకోవాలని ఒక కమిటీ వేశాం. మినిస్టర్ల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీల ప్రకారంగా ఒక్కొక్క అభిప్రాయాలు సేకరిస్తున్నాం. గతంలో ఏం చేద్దామా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయడానికి ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే కూడా దానికి రైతు బంధు పడింది. కొంతమంది మినిస్టర్లకు రైతు బంధు పడింది, కొంతమంది ఎమ్మెల్యేలకు రైతు బంధు పడింది, కొంతమందికి కోట్ల ఆస్తులకి రైతు బంధు పడింది. ఇదంతా ప్రభుత్వ ధనం వృధా అయింది. కాబట్టి ఇలాంటి వృధా కావచ్చు, 10 రూపాయలైనా ప్రజల పైసలు కాబట్టి ప్రభుత్వ బాధ్యత కాబట్టి కొంచెం లేట్గా అయినా మేము ఈ 5 సంవత్సరాలు నిజమైన రైతులకు రావాలి. ఇప్పుడు కౌలు రైతుల నుంచి కూడా మేము అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. వీళ్ళలాగా దొంగదారులో దొడ్డిదారులో ఇప్పుడు ఇలా మల్లారెడ్డి ఉన్నాడు. ఆ మల్లారెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకి దాదాపు మీరు చూసింది కదా 36 లక్షలు ఎంతనో ఆయనకు రైతు బంధు వచ్చింది. మల్లారెడ్డి గారికి 36 లక్షలు అవసరం అంటారా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి 10 మంది తెలుస్తారు కాబట్టి ఆయన పేరు నేను వాకి ఇస్తున్నా. ఆయన కూడా అదే చెప్పారు, ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, ఆయనకి 20 లక్షలు రైతు బంధు వచ్చింది. అది మరి అసలు ఇవ్వమంటారా చెప్పండి? ఆ సొమ్మం ఎవరి సొమ్మమ్మా? ప్రభుత్వానిదే కదా, ప్రభుత్వం అంటే ప్రజలే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు 10 రూపాయలు కూడా పక్కదారి పట్టలేదు, 10 రూపాయలు ప్రజలకే పంచిపెట్టే విధానంలో మనం నడుస్తున్నాం. ఇవన్నీ అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెట్టి దానికి ఒక విధి విధానాలు రూపొందించి డెఫినెట్ గా ఈ అసెంబ్లీ ఉంటది. ఈ మంత్ ఎండింగ్ లోపల అసెంబ్లీ నడిచారు. ఆగస్టులో కంపల్సరీ చేద్దామన్నాం. మేము 15,000 రూపాయల విధి విధానాలు ఇంటికి ఎక్కువ ఇవ్వచ్చు, విధి విధానాలన్నీ ఖరారు అవుతుంది. మనం ఇది ఎందుకు లేట్ చేస్తున్నారంటే నేను ఒక్కటే అడుగుతున్నానమ్మా, రైతులు ఎవరు ప్రశ్నించట్లేదు. రైతులకు అవగాహన ఉంది గత ప్రభుత్వం ఏం చేసింది అని. వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదా బీఆర్ఎస్ సంబంధించి రైతు భరోసా గురించి రైతులు ప్రశ్నించట్లేదు అంటారా? మిమ్మల్ని అడగట్లేదు అంటారా? వినండి అమ్మా, నేనేమంటున్నా అంటే ఓపిక ఉంది వాళ్ళకంటే, ప్రశ్నించడం అనట్లేదు. వాళ్ళకి ఓపిక ఉంది. ఇన్ని రోజులు నెల రోజులు ఆగితే విధి విధానాలు వస్తాయని చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏం పని చేయదు కదమ్మా, అధికారం లేక వాళ్ళు ఎట్లా అయిపోతారంటే బేచన్ అయిపోతున్నారు. కాబట్టి ఏదో ఒకటి ఇష్యూ తీసుకోవాలి. వాళ్ళలాగా మేము చెయ్యమమ్మా, వాళ్ళలాగా మేము అప్పులు చేయము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 8 లక్షల కోట్లు మేము వాళ్ళకి నిధులు ఇచ్చి వెళ్ళినాము. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఎన్ని అప్పులు చేసినని ఆ అప్పులు మొత్తం ప్రజల మీదనే. లేకపోతే ఎవరు మనమేమి ఇంట్లో నుంచి కట్టాం కదా, ప్రజల నుంచే మనము మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి తప్పు చెయ్యకూడదు. అంతేగాని కాలయాపన అవుతుందమ్మా. గ్రామ కమిటీలు వేయడము, తర్వాత ఇప్పుడు కలెక్టర్లతోని, అధికారులతోని, ఒక మంత్రులతోని సమీక్ష సమావేశాలు జరపడం తప్పంటారా? వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి కదా. రైతులు నిజంగా కౌలు రైతులకు ఎట్లా వేయాలి? ఇప్పుడు బీడువారిన భూములు ఉంటాయి, ఆ భూములకు కూడా రైతు బంధు వేస్తారు. అక్కడ అసలు రైతు బంధు అక్కడ పెట్టుబడే ఉండదు. అలాంటివి జరగకుండా నిజమైన నికాసైన రైతుకి
కాంగ్రెస్ పార్టీ అనేది డెఫినెట్ గా సహాయం చేయాలన్న ఒక అంశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతోని అట్ ద సేమ్ టైం రుణమాఫీ కూడా విధి విధానాలను ఖరారు చేయాలని ఎవరికో ఇప్పుడు ఆకలి ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద కోటీశ్వర్లో బిల్డింగ్ లో వండుకుంటూ వాళ్ళ ఖాతాలో 10,000 15,000 అంటే వాళ్ళ కరెంట్ బిల్ అయితే 30,000 కడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 40,000 కరెంట్ బిల్లు కడుతున్నారు. అలాంటి వాళ్ళకి రైతు బంధు అవసరమా? కొంతమంది ఇళ్లలో రైతు బంధు మేము చూసినామమ్మా. కొంతమంది ఇళ్లలో రైతు బంధు వస్తే 2 లక్షలు 4 లక్షలు వస్తే 5 సంవత్సరాల రెండు ఇద్దరు కొడుకులకు 2 కార్లు కొన్నారు. అంటే ఇక నిజమైన రైతుకి అన్యాయం జరుగుతుంది. ఉన్నోళ్ళకి మనం ఇస్తున్నాం, అలాంటి తప్పు జరగకూడదు అని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నామో ప్రజలు మాకు తీర్పిచ్చిండ్రు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పాము. డెఫినెట్ గా చేస్తాము. వీళ్ళకి ఆటలేదు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎవరినెవరిని విమర్శించుకునే టైం ఇప్పుడు కాదు. ఇప్పటికీ మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉన్నాం. మనము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా వెనుకబడి ఉన్నారు రైతులతో పాటు. ఎందుకంటే రైతులు చాలా ఇంపార్టెంట్. రైతు అన్నది లేకపోతే మనం ఎవరం కూడా లేము. 4 ముద్దలు 7 నోట్లకు పోవాలంటే రైతు అన్నది. కాబట్టి రైతుల నోట్లో మట్టి కొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతు గురించి, రైతు ప్రయోజనాల గురించి వాళ్ళకి 5,000 కాదు, నిజం అవసరం అనుకుంటే 10,000 రూపాయలు కూడా ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి కొంచెం ఆలస్యమైన రైతన్న అందరూ కూడా చెప్పినాం, ఆగస్టు లోపల అన్నాం. మనం ఏదో పేపర్ల మీద రాసేసి ఇచ్చేసేయండి, ఇది చేయండి, అది చేయండి, రైతు బంధు వస్తుంది, ఎలక్షన్ల ముందు మీకు రైతు బంధు వస్తుంది, బీఆర్ఎస్ కోట్ వేయండి అంటే అలాంటి విధి విధానం పార్టీ అధికారం ఉండని లేకపోయినా మనం ఇచ్చిన మాట నెరవేర్చాలి. మీరు ఓటు వేయండి, ఓటు వేయకపోయింది అట్లాంటి ఆ రూపకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చెయ్యదు. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ పొద్దున్న లేస్తే వాళ్ళు ఇలా 6 నెలలు కూడా కాకముందుకే ధర్నాలు అంటుంది. మరి మీ ముందర ఎన్ని ధర్నాలు చేయాలి? మన ముందర ఎంతమందిని పూచి బొంద పెట్టాలి? తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వాళ్ళకి ఇస్తున్న ఉద్యోగాలు 10 ఏళ్ళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తీసుకుపోయి ఏ జైల్లో పెట్టాలి, ఏం చేయాలని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు. ఇలా 6 నెలలు కాకముందే కాంగ్రెస్ మీద వాళ్ళు వస్తున్నారు. మీరు ఈ రోజు మేము చేస్తాము, మేము 100% చేస్తాము, మేము 10 రూపాయలు ఉంటే 10 మందికి పంచాలంటాం. మీరు అట్లా కాదు, 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు లెక్కలు రాసి పెడతారు, దొంగ లెక్కలు. కాబట్టి మీరు ఈ దొంగదనంలో చేస్తున్నట్టు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి అమ్మా. అసలు రైతులు ఏం చెప్తున్నారు? 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. కొంతమంది ఏమంటారు దీని గురించి మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. రైట్, మనతో పాటు చాలా వేణుగోపాల్ యాదవ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. చెల్ల వేణుగోపాల్ యాదవ్ గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం వేణుగారు. రైతు భరోసా ఎప్పుడన్న అంశాన్ని, అసలు ఎప్పుడు వస్తుంది, రైతులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అన్న అంశాన్ని మీరు కానీ బీఆర్ఎస్ కానీ పదే దీన్ని ప్రస్తావిస్తోంది. సో దీనికి మార్గదర్శకాలు మంత్ ఎండ్ కల్లా రెడీ చేసేసి
ప్రజాభిప్రాయ సేకరిస్తుంది అండ్ ఖమ్మం వెళ్ళారు, ఆదిలాబాద్ వెళ్ళారు, ఈరోజు మరికొన్ని జిల్లాలు కూడా పర్యటించనున్నారు. సో ఎవ్రీథింగ్ అంతా రెడీ చేసిన తర్వాతే మేము ఇస్తాము అని అంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాము, దాన్ని నెరవేరుస్తామని అంటున్నారు. అసలు మీ అభ్యర్థన ఏంటి మరి? ఓకే, వాళ్ళు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారు, నెరవేరుస్తామని అంటున్నారు. మీ అభ్యర్థన ఏంటి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్యానల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్ట్కి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ముందుగా ఈ చర్చ స్టార్ట్ చేసే ముందు ఈరోజు పూర్వపు అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ, జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మొట్టమొదటగా ఏదైతే మీరు ఈరోజు చర్చ విషయంలో ఒకటి అభ్యర్థన అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒకటి, వాళ్ళు డెడ్ లైన్లతోనే వాళ్ళ యొక్క 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యంగా డెడ్ లైన్, ఫలానా రోజున ఫలాని యొక్క గ్యారెంటీ మేము నెరవేరుస్తాము, ఫలానా రోజున ఫలానా గ్యారెంటీ నెరవేరుస్తాము అని చెప్పిన ఒక డెడ్ లైన్లతోనే వాళ్ళు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. డెడ్ లైన్లతో ప్రజలకు హామీ ఇచ్చిన తరువాత హామీలు నెరవేర్చకపోగా బాగా వినండి మేడం, హామీలను నెరవేర్చకపోగా తిరిగి మా యొక్క ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు, మా యొక్క ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తా అన్నారు అన్న మాటలు అంటూ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి, అదే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడము, ఎన్నికలు కోడ్ వచ్చిందని చెప్పని, ఎంపీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి అనడము, తర్వాత ఇక స్థానిక సంస్థలు కోడ్ వస్తుంది రేపు ఆగస్టుకి, ఇవన్నీ తాస్కారం చేసే మాటలు, ప్రజల హామీలను తుంగలో దొక్కే మాటలు, అదే విధంగా ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక ప్రజలను డైవర్ట్ చేసే పాలన జరుగుతుంది. ఇక్కడ మీరు గత వారం రోజుల క్రితము భారతీయ జనతా మహిళా మోర్చా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలపై ఇందిరాగాంధీ ధర్నా చౌక్ లో భారీ ఎత్తున మహిళా బేరీ కాంగ్రెస్ హామీల పట్ల చేసినటువంటి పెద్ద సదస్సు, పెద్ద ధర్నా చాలా విజయవంతమైంది. ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఈ రోజు ఒకసారి మీరు గమనిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సింపుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల వరకు కూడా ప్రభుత్వాన్ని సొంతగా నడిపే యోచన లేదు, ప్రభుత్వ అధికారులను పట్టు సాధించడం లేదు. కేవలం వట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా టోటల్ గా వీళ్ళ యొక్క మెహర్బానీ జరుగుతుందే తప్ప బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుంది కాంగ్రెస్ పాలన. ప్రజల్లో కూడా పూర్తిగా ఆలోచిస్తున్నారు. అనవసరంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రోజు చాలా ఇబ్బందులు చూడండి. రాజకీయంగా పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అసలు శాంతి భద్రతల విషయంలో ఒక్కసారి మీ మీడియా వేదిక ద్వారా కూడా నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని, ఎక్కడైనా పట్టు సాధించి ఆ యొక్క శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి వ్యక్తులను మీరు పట్టుకోవడం జరిగిందా? మీరు పదే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీరు రాజకీయంగా అవతల ప్రతిపక్ష పార్టీలను నిర్మూలించే విధంగా మీరు పూర్తిగా నిమగ్నమై ఎవరిని ఈరోజు చేర్చుకున్నాము, రేపు ఎవరిని మన పార్టీలో చేర్చుకున్నాము, ఇదే టోటల్ గా వ్యాపారం నడుస్తుంది తప్ప ప్రజల హామీలను దొంగలో తొక్కినారు. ఇదైతే 100కు 100% ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సింది. ఎందుకంటే వదిలేశారు అంటారా? 100కు 100% మేడం. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను, రేషన్ కార్డుల అభ్యర్థన
తెలంగాణలో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎన్ని లక్షల మంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు టోటల్ గా డేటా వచ్చింది. తదుపరి ఏం చేయాలి? రేషన్ కార్డులు ఇవ్వాలా లేదా? రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ఒకటి తర్వాత ఒకటి ఏది అడిగినా సరే రేషన్ కార్డుని లింక్ పెడుతున్నారు కదా. ప్రతిదానికి మీరు రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో వాడుకుంటూ కనీసం ప్రజలకు చేర్చే విధంగా మీరు రేషన్ కార్డు లింక్ పెడుతున్నప్పుడు పూర్తిగా పారదర్శకంగా ఇమ్మీడియట్ గా మీరు రేషన్ కార్డులు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు రేషన్ కార్డులు ఇవ్వాలి. తదుపరి మీరు ఇచ్చినట్టు గ్యారంటీలో ఒక ఫ్రీ బస్సు పథకం తప్ప వేరే ఏ పథకాన్ని మీరు అమలు పరిచారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అదే విధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా గూండాలు రౌడీలు పెట్టేగిపోకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళని అదుపులో తీసుకొని ఇప్పుడు చూడండి మన హైదరాబాద్ మహానగరంలో ఒక వారంలోనే దాదాపు 5 నుంచి 10 హత్యలు జరిగినాయి. ఇప్పుడు వారం రోజుల్లో దాదాపు 10 హత్యలు జరిగింది గత 4 రోజులు. మొత్తం జరిగినటువంటి హత్యలు పక్కన పెడితే నేను విషయం చెప్తున్నాను. సో ఇవన్నీ శాంతి భద్రతలు పూర్తిగా హోల్డ్లో లేవు, కంట్రోల్లో లేదు. నెక్స్ట్ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారులకు సంబంధించిన వారు కూడా ఎక్కడ పనిచేస్తలేరు. పొద్దున 10 గంటలకి అధికారులు ఆఫీసులకు పోవాల్సి ఉంటే 11-12 గంటల వరకు ఆఫీస్కి వస్తలేరు. సోమవారం పూట ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టారు. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి పోతే కనీసం అక్కడ అధికారులు లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. పేరు గొప్ప, ఊరు తిబ్బ, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ లెక్క ఉంది. ఇంకొక విషయం టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో పాత కొర్రులు పెట్టి బిల్డర్లకి కామన్ మ్యాన్లకి కనీసం ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లను కనీసము ఇప్పుడు షార్ట్ ఫాల్స్ ఏదో పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షార్ట్ ఫాల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు శేర్లింగంపల్లి జోన్ లో కొంతమంది ప్రజలు దాదాపు ఒక కాలనీలో మయూరి నగరం కాలనీలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నిటికీ కారణం ఎవరు? కరెంటు కోతలు అడుగడుగున కోతలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? రామూర్తి గారు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు మాట్లాడతారా లేకపోతే డిస్టర్బెన్స్ గా ఉందా? మాట్లాడతాను. కరెంట్ లేకుండా మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీలో చీకటిలోనే మాట్లాడతాను. కరెంట్ వచ్చిన తర్వాత నా మొక్కం జనాలు మాట్లాడండి. నేనేమంటున్నట్టే మేడం, దయచేసి రేవంత్ రెడ్డి గారి యొక్క శైలిని మార్చుకోవాలి. ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి నియంతృత్వ పోకడకు ప్రజలు బుద్ధి చెప్పిన విధంగా నీకు అతి త్వరలోనే బుద్ధి చెప్తారు. దయచేసి మీ యొక్క శైలిని మార్చుకోండి, ప్రజలకు దగ్గరకండి, ప్రజల యొక్క పాలనలో మెరుగైన పాలన అందించండి అనేదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్. రామూర్తి గారు నమస్తే అండి. రామూర్తి గారు లైన్లో ఉన్నారా? మ్యూట్లో తీసేయండి. రామూర్తి గారు మాట్లాడండి. లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో దాదాపు 10 ఏళ్ల పరిపాలనలో నీళ్లుంటాయి, నిధులుంటాయి, నియామకాలు ఉంటాయి. వీళ్ళు ఇట్లా చేసి ఇట్లా అడుగు పెట్టంగానే ఈ ఐరన్ లెగ్ శాస్త్రుడు ఇట్లా అడుగు పెట్టంగానే కరెంటు పోతుంది. ఇప్పుడు నేను చీకట్లోకి వెళ్ళే మాట్లాడాల్సి వస్తుంది. ఇది మీరు అవసరమైతే మీరు నా లొకేషన్ నేను మీకు పెడతాను, ఈ లొకేషన్ లో కరెంట్ ఉందా మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధాలు ఆడట్లేదు, అబద్ధాలు ఆడే జీవితం మాది కాదు. ఒకటేంటంటే నీళ్లు మాయమైతాయి, నిధులు మాయమైతాయి. ఏదైతే 10 ఏళ్ళు మనం అడుగు చూడలేని ఏదైతే నేలను ఇప్పుడు మనం అడుగును కూడా చూస్తున్నాం, నీళ్లు కనబడట్లేదు. ఉద్యోగాల కల్పనలో 28 రాష్ట్రాలలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది మేము. ఈ రోజు మన టాపిక్ ఏంటి మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంది కదా. రైతు భరోసా గురించి మనం మాట్లాడుతున్నాము. రైతు భరోసాకు సంబంధించి మేము కమిటీలు వేస్తున్నాము, సమీక్షలు జరుపుతున్నాము. దానిపైన ఈ మంత్ ఎండింగ్ లో ఒక మార్గదర్శకాలు అన్ని కూడా విడుదల చేస్తాము. సో ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకుంటున్నాము అని అంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము. కరెంట్ వచ్చిందండి. ఏం లేదండి, ఇప్పుడు రైతు భరోసా ఎవరిదండి?
ఇప్పుడు రైతు భరోసా అనేది ఫస్ట్ ఊరు పెట్టారు. రైతులకి దాదాపు స్వాతంత్ర భారతదేశంలో రైతులకు మేము తప్ప ఎవరు చేయలేదండి, అందరికీ తెలుసు. ఇప్పుడు మేమేం చేసాము రైతులకు అన్నది క్లియర్. ఇప్పుడు ఒక 10,000 రైతు సహాయం ఇచ్చింది మేము, అదే విధంగా రైతు చనిపోతే 5 లక్షలు వాళ్ళ అకౌంట్ లో వేసింది మేము. ఇన్ని 60 ఏళ్ళు, దాదాపు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల పరిపాలన ఉన్న కాంగ్రెస్ రైతులను అదే విధంగా ప్రజలను ఓటు బ్యాంకులైనా యూజ్ చేసుకుంటుంది తప్ప వాళ్ళకి ఏమీ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో చెప్పుల లైన్ లో పెట్టి ఈ విత్తనాల కోసం లైన్ లో ఉన్న రోజుల నుంచి ఇప్పుడు మనము ఒక సస్యశ్యామలమైన తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం. మా పథకాన్ని కాపీ కొట్టి సరే ఇవ్వండి, ఇప్పుడు మేము అది 5 నుంచి 10% ఇప్పుడు ఏందన్నది ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకు వాళ్ళకి వీళ్ళకి లేదంటున్నారు. ఓకే, ఇప్పుడు మేము రైతే అనుకున్నాం తప్ప రైతులలో ఉన్నవాడు లేనివాడు అని మేము చూడలేదండి. కానీ గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇలా ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. బట్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఎవరెవరికి అందింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది కదా, ఇప్పుడు దాని గురించి ఇంత లేట్ అవుతుందని అంటుంది. మీరు కూడా చెప్పండి, అంటే నిజమైన రైతులకు అసలు రైతు భరోసా అనేది అందిందా? నేను చెప్తా వినండి. మాకు వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ప్రజా అభిప్రాయం చేసుకుంటారు. మా ప్రజల గుండెలు మాకు తెలుసు కాబట్టి ప్రజల కోసం మేము పథకాలు పెట్టినాం. ఏదైతే మామూలుగా ఎందులో లేదు. ఇప్పుడు మీరు ఏమంటారు, ఓట్ల కోసమా, దానికోసమా, దేనికోసం కాదు, ప్రజల మనసుకు తెలుసు. కళ్యాణ లక్ష్మి మేము ఇస్తామని చెప్పామా అండి? రైతు బంధు మేము ఇస్తామని చెప్పామండి? రైతు బంధు మేము ఇస్తామని చెప్పామా? మేము ఇవ్వలేదా? మేమేమైనా ఎలక్షన్ లో హామీ పెట్టామా? ఇది మేము మా ప్రజల గుండె తెలుసు, మా ప్రజల గాడి తెలుసు. మీరు ఇచ్చిన రైతు భరోసాలో ఎవరెవరు ఉన్నారు రామ్మూర్తి గారు? మీరు చెప్పండి. మీరు ఇచ్చిన రైతు భరోసాలో ఓన్లీ నిజమైన రైతులే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎన్ఆర్ఎస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్స్ ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం అది. నేను చెప్తా వినండి. రైతు బీమా మేము ఏదైతే రైతు బీమా గానీ రైతు బంధు గానీ మేము స్టార్ట్ చేసింది క్లియర్ గా, ఏదైతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి చూసుకొని పోవాలి. ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే అది అగ్రికల్చర్ ఆఫీసర్ తప్పు కానీ ప్రభుత్వం తప్పు కాదండి. ఇప్పుడు అక్కడక్కడ ఆఫీసర్లు చేసిన తప్పులు ప్రభుత్వం మీద నెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులే కదా చేసింది. మరి ఎస్, అదే అధికారులు మారరు, ప్రభుత్వాలు మారుతాయి. మీరు ఏంటంటే ఇప్పుడు కూడా చూడండి, మీరు ఇప్పుడు కూడా మీ కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలం ఏందో, వాళ్ళ గుండాగిరి ఏందో మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్తల్లో ఏం తెలియదు. ఇప్పుడు ఏదో 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో వీళ్ళు ఏం చేశారన్నది, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏందన్నది అందరికి తెలుసు. 6 గ్యారంటీలు ఒక 2, అది కూడా ఆ 2 గ్యారంటీలు చిన్న 2 ఆప్షన్స్ మాత్రమే వీళ్ళు చేసేది తప్ప మిగతా ఏమి చేయలేదు. ఎంటర్టైన్మెంట్, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కొత్తగా వీళ్ళు ఇప్పుడు 30,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఈ 30,000 కోట్ల అప్పుతోని మేము అప్పులు తీసుకొచ్చాము, ప్రాజెక్టు కట్టాము, మేము అప్పులు తీసుకొచ్చాము, హాస్పిటల్స్ కట్టాము, మేము అప్పులు తీసుకొచ్చాము, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము, తెలంగాణను టాప్ 1 లో నిలబెట్టాం. కానీ వీళ్ళు 30,000 కోట్లు తీసుకొచ్చి ఒక్క ప్రాజెక్ట్ కట్టిలా ఏం చేస్తుండ్రు? కాంట్రాక్టులు జేబులు నింపుతున్నారు. అదే విధంగా సచివాలయం దేనికి నిలయమైందంటే ఒక 10% నిలయమైంది. 10% డబ్బులు పట్టుకొని పోతే నీకు బిల్లులు వస్తాయి. అలాంటి పరిపాలన నడుస్తున్నది. అంతే తప్ప కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా ఓపెన్ గా రియల్ ఎస్టేట్ దందా, వాళ్ళ ముందు నుంచి దందా అదే నడుస్తుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా బలం వచ్చింది. ఏ లుంట్ అయినా, ఏ సెటిల్మెంట్ అయినా వాళ్ళ బ్రదర్ పేరే చెప్తున్నారు. హైదరాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏం జరుగుతుందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయవలసింది ఏంటిది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పరిపాలన ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పాపం వాళ్ళు ఇప్పుడు మామూలు సంధ్యాక లాంటి వాళ్ళు వాళ్ళకి చిన్న పదవులు, వాళ్ళు ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్సీలు గారు, షార్ట్ కట్ లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మామూలుగా మా వరంగల్ నుంచి ఉన్నారు కడియం శ్రీహరి, ఆయన వచ్చి చేరి ఆ ఇంట్లో ఉన్న సీనియర్ల పొట్టగొడతారు. ఇప్పుడు మా దాంట్లోకి తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు పదవులు ఇస్తారు. నేను ఇవ్వరు అని అన్నా మాత్రం ఎందుకు అనకండి, ఎందుకంటే ఇచ్చిర్రు, ఆల్రెడీ చూసిర్రు. మీరు ఇప్పుడు ఎంతమందికి మీరు ఇప్పుడు మామూలు కేశవరావుని చేర్చుకున్నారు, ఆయనకు పదవి ఇచ్చిర్రు. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మేము ఫస్ట్ నుంచి కష్టపడేకే ఇస్తామంటే మరి వీళ్ళెవరు? ప్రభుత్వం సరిగ్గా పనిచేసలేదండి. ఇప్పుడు గ్రౌండ్ లో కూడా చాలా చర్చ స్టార్ట్ అయింది. చాలా ఘోరమైన విఫలం ఉన్నారు వీళ్ళు. 7 నెలల్లో మేము దాదాపు 3 నెలల్లోనే కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారన్నది కూడా ఏం లేదు. రైట్. అసలు రైతు భరోసా అనేది గత ప్రభుత్వ హయాంలో ఎవరికి ఇచ్చారు, ఈ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా అనేది ఎవరికి ఇస్తున్నారు, ఎవరు దీనికి అర్హులు? సంధ్య గారు, ఇరు పార్టీల నేతలు, ప్రతిపక్షాలు మీకు చాలా ప్రశ్నలు సంధించాయి. అంటే డెడ్ లైన్ వరకే ప్రజలకు హామీలు ఇస్తున్నారు, కానీ డెడ్ లైన్ వరకే పరిమితం అవుతోంది, అసలు ఎటువంటి హామీలు కూడా నెరవేర్చట్లేదు, ప్రజాపాలన అనేది గాలికి వదిలేశారు అంటే ఇలా చాలా ప్రశ్నలు సంధించారు 2 పార్టీలు కూడా. ఒకటండి,
బీజేపీ నాయకులు మాట్లాడింది విన్నాము, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది విన్నాము. బీజేపీ నాయకులు ఇక మరి 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం నుండి తెలంగాణకి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చిందో వాళ్ళు చెప్పాలి ఒకటి. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టాండ్ మార్చుకోమని మీరెందుకు చెప్తారు? బీజేపీ మీరేమైనా ఉంటే ఇప్పుడు నేను ఒకటంటానమ్మా, వాళ్ళంతా జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే ఢిల్లీకి వెళ్ళి అడగరా? ఇది జాతీయ పార్టీ 10 మందితో కూర్చొని చర్చలు జరుపుకుంటారు, దానికి అధ్యక్షులు ఉంటారు, ఒక కథ కార్ఖానా ఉంటుంది. దాని గురించి ప్రజలు కొరిగిపోయేది ఏమి ఉండదు. ప్రజలు కొరిగిపోయే మాట మనం మాట్లాడదాం. నేను ఒకటే అడుగుతున్నా, అంత బీజేపీ అంత ఎర్రపూస అయినప్పుడు బీజేపీ పార్టీని మళ్ళీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో మోడీ మీద నమ్మకంతో ఎందుకు ఎమ్మెల్యేలు సంధ్య గారు హెడ్ కట్ అవుతుంది, కొంచెం లాంగ్ ఫ్రేమ్ లోకి వెళ్ళండి. నేను అనేది ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే. నేను అనేది ఏంటి మేడం అంటే, వీళ్ళు ఇట్లా మాట్లాడి కాలయాపన చేస్తారు తప్ప వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండు. నేను ఒకటి అడుగుతామా, బీజేపీ పార్టీ మరి కేంద్రంలో ఉంది, లాహోర్లో లేకపోతే బీహార్లో ఢిల్లీలలో నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు బీజేపీ కారణమా, మోడీ కారణమా? ఇవన్నీ ఒక ఏళ్ళు మనం చూపించిన ఒక 4 ఏళ్ళు మనమే చూపిస్తాయి. కాబట్టి ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు మాట్లాడుకొని మనం పిచ్చి పిచ్చిగా ముందరికి వెళ్ళేసి ఇవన్నీ మాటలు తమ్ముడు నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మాట్లాడినప్పుడు నేను అసలు ఒక్క మాట మాట్లాడలేదు, నాకు కూడా అనిపించింది. నేనేమనట్లేదు. నేను అనేది ఏంటి తమ్ముడు అంటే, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్న, రాష్ట్రంలో మేము ఉన్నాం. మనం ఇద్దరం కలిసి సమన్వయం అంటే, ఇప్పుడు మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇచ్చిన 2 హామీలు నెరవేర్చలేదు. మీరు రాష్ట్రానికి రావాల్సిన మనకి ఎంత డబ్బులు అయితే రావాలో అక్కడి నుంచి కూడా రాలేదు. అప్పుడు రాష్ట్రంలో మరి మినిస్టర్ అప్పుడు కూడా కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, రైతు బంధు విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఏం చేస్తున్నారు తెలంగాణలో 8 నెలలు అయింది కదా అధికారంలో వచ్చి, 6 నెలలు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం హామీలు ఇచ్చి ఏం నెరవేర్చినది ప్రజలకు చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం. నేను అనేది ఏంటి అంటే, ఇవాళ గతంలో ఇదే ప్రశ్న మన బీఆర్ఎస్ సోదరుని అడిగింది మేడం, మీ రైతు బంధు దాంట్లో ఎలాంటి ఏ కేటగిరీ వాళ్ళకి ఇచ్చింది అంటే ఏం చెప్పలే, నేను నమ్ముతున్నాడు. ఆయనకు ఒక విధి విధానాలు తెలియదు, ఎవరికి భూమి ఉంటే వాడికి ఇచ్చేసాడు. నేను చెప్తున్నా బడాబా అన్న ఒక్క నిమిషం సరే. ఇప్పుడు సంధ్య గారు, మీరు అలాంటి పొరపాట్లు జరగకుండా గత ప్రభుత్వ హయాంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు, అధికారుల తప్పు ఉందని రామ్మూర్తి గారు అంటున్నారు. బట్ ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో అలాంటివి జరగకుండా ఎవరికి ఇస్తున్నారు అసలు రైతు భరోసా అనేది? ఒక్క నిమిషం అమ్మ, జర ఎందుకంటే అరే ఇగో జర ఓపికతోని రాసుకొని నెక్స్ట్ మీరే మాట్లాడేది. సరే చెప్పండి రామ్మూర్తి గారు, మళ్ళీ మాట్లాడదాం. మేము అనేది ఏంటంటే, మీకు ఇందాక చెప్తున్నాం, ఇప్పుడే చెప్తున్నాము. రైతు బంధు అంటే ఏంటి, రైతు బీమా అంటే ఏంటి, పంట బీమా అంటే ఏంటి, మన రామ్మూర్తి గారికి తెలుసా? పంట బీమా అంటే ఏంటి? పంట మునిగిపోతే, పంట నష్టం వస్తే ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఆదుకుంటది. రైతు బీమా అంటే రైతు చచ్చిపోతే, అంటే రైతు రావాలంటే 5 లక్షలు కేసీఆర్ ఇచ్చిండు గతంలో, అంటే రైతు కావాలంటుండు. నేను అనేది ఏంటంటే, వీళ్ళ ఎడ్డిమోహాలకి 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని 100 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇస్తారు? అంటే 50 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మా అధికారం ప్రజలు ఏమిస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్టీలన్నీ పుట్టుకొచ్చినాయి, ఎవరన్నా కాకుండా. కాబట్టి రైతు బీమా ఎంత తెలుసుకొని ముందుకు రాని ఆయన, నీకు ఓపిక ఉండదు. మీలాంటి తలతిక్కలతోనే కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా కండనాన్ని ఇచ్చిండు. కాబట్టి ఓపికతోనే ఉండండి. అధికారంలో ఉన్నా ఏడ ఉన్నా ఓపిక. నేను ఒకటి చెప్తా, హోమ్ మినిస్టర్ పేరు చెప్పమ్మా, హోమ్ మినిస్టర్ పేరు చెప్పమ్మా, విద్యాశాఖ మంత్రి పేరు చెప్పమ్మా. నాకు తెలియదని మాట్లాడుతున్నావు. రైతు బంధు రైతు బీమాకు తేడా తెలియదా? నీకు తెలియదు కావచ్చు. రైతు బీమా రైతు బంధు తేడా తెలియదని నాకు చెప్తున్నావు, రాముకు తెలియదు అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రైతు బీమా చనిపోయే వాళ్ళకి ఇచ్చేది, రైతు బంధు వ్యవసాయం సహాయం ఇచ్చేది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలియదు. కాపీ కొట్టేలా మీకెలా తెలుస్తుంది? పథకాలను కాపీ కొట్టేలా తెలియదు, ఒరిజినల్ మాకు తెలుస్తుంది. నేను చెప్పిన తర్వాత కొంచెం మంచిగా ఒక టీవీ ముందరికి వచ్చి గురించి కాదు, మీరు అంటే సబ్జెక్ట్ మాట్లాడండి. నాకు తెలుసు నాకు తెలియదు అని కాదు. రామూర్తి గురించి మాట్లాడి మిమ్మల్ని పిలవలేదు. మీ ప్రభుత్వం గురించి మాట్లాడండి. మీరు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఎడిపోతానే, నిధులు ఎడిపోతానే, మీ పాలన ఎడిపోతుంది. మీరు అసలు ఏం చేస్తున్నారు? వేణుగారు, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. వేణుగారు
మీరు ఏదో మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. అధికార పార్టీకి మాట్లాడివ్వండి, నేను మాట్లాడివ్వండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. మీరు నన్ను అడిగారు ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎట్లా ఇచ్చారు, ఏ రైతు బంధు ఏంటని అడిగారు. నేను చెప్తాను, ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే 2 ఎకరాలకు సంబంధించిన వరకు 42 లక్షల మందికి ఇచ్చామండి. అదే విధంగా 5 ఎకరాల వరకు మీకు 11 లక్షల మందికి ఇచ్చాము. అదే 5 నుంచి 10 ఎకరాల వరకు 4,40,000 మందికి ఇచ్చాము. అదే విధంగా 10 ఎకరాల వాళ్ళకి 94,000 మందికి ఇచ్చాము. అదే 25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 6,488 మందికి ఇచ్చాము. చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే మేము రైతులాగా చూసాం తప్ప వీళ్ళలాగా విడగొట్టలేదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము గుడ్లకి ఇచ్చాము, దానికి ఇచ్చాము, రోడ్లకి ఇచ్చాము అని అసత్య ప్రచారం చేస్తారు. ఇక్కడ చూంచండి, పేపర్ పట్టుకుని రమ్మని నేను ఏమంటున్నా అంటే, రామూర్తి గారు అందులో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు, ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే నేను చెప్తా వినండి. ఏదైనా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇచ్చామా ప్రభుత్వం క్లియర్. వ్యవసాయం అసలు తెలియదు, చెయ్యని వాళ్ళకు కూడా ఇచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నించింది కదా మిమ్మల్ని. నేను 7 లోపం జరిగిందో కూడా చెప్తాను. ప్రభుత్వం మీద అభాండాలు వేయడం కాదు. అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే రబీ ఖరీఫ్ పంటలకు సంబంధించి వాళ్ళు ఎవ్రీ సీజన్ కి వాళ్ళు డాక్యుమెంట్ తీసుకోవాలి, వాళ్ళ అకౌంట్ నంబర్ తీసుకోవాలి, వాళ్ళ పాస్బుక్ తీసుకోవాలి, వాళ్ళ పంట వేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాతనే ఖాతాలు అమౌంట్ పడతాయి. కానీ కొంతమంది అధికారులు అక్కడ ఉన్న విలేజ్లలో లేకపోతే ఇంకా సిటీస్లలో కొంతమంది వ్యవసాయం చేసే దగ్గర కొంతమంది వ్యవసాయం చేయని వాళ్ళకి ఇచ్చారు. కొంతమంది సస్పెండ్ కూడా చేశారు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడైతే మేము రైతులకు కాకుండా ఏదైతే వేరే దగ్గర పంటలు వేయకుండా ఇచ్చిన వాళ్ళు మేము ఫీల్డ్ ఆఫీసర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు అసత్య ప్రచారం అండి. ఇప్పుడు ఏమంటే మేము ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినాం, ఆ ఉద్యోగాల్లో ఇవ్వలేదని అసత్య ప్రచారం చేశారు. అదే విధంగా రైతు బంధు ఇచ్చాము, రైతు బీమా చనిపోయారు, రైతు బీమా తేడం లేదని ఎంత ఘోరంగా మాట్లాడుతుంది అక్క. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇచ్చిన వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు మీకేం తెలుస్తుంది, ఒరిజినల్ వాళ్ళు మాకు తెలుస్తుంది. మేము చాలా క్లియర్ గా ఉన్నాం, మేము చేశాము కానీ చెప్పుకోలేకపోయాం. మీలాగా అడ్వర్టైజ్ బాగా చేసుకోలేకపోయాం. మేము యూట్యూబ్ ఛానల్ ఉండలేదు. మేము ప్రభుత్వ పాలన మీద కాన్సన్ట్రేషన్ చేశాం తప్ప మీలాగా టీవీ ఛానల్స్ మీద అంటే మిమ్మల్ని అనట్లేదండి. ఏదైతే వీళ్ళు చేసిన ప్రచారాల మీద అంటున్నాం. అదే విధంగా పేపర్ల మీద, యాడ్ల మీద, అదే విధంగా యూట్యూబ్ ఛానల్ మీద ఆధారపడి వీళ్ళు ప్రభుత్వానికి వచ్చి అదే నిరుద్యోగులను యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు నిరుద్యోగులను పిడిగుద్దులు గుర్తున్నారు, వంగబెట్టి కూర్చున్నారండి. ఇదెక్కడి పరిపాలన అండి? ఇదెక్కడి దౌర్జన్యం అండి? మీ ప్రభుత్వ హయాంలో అసలు నిరుద్యోగులే లేరంటారా? నిరుద్యోగులు ధర్నా చేయలేదు, వాళ్ళు అసలు గొడవ పడలేదని అంటారా? మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను కూడా నేను చెప్తా, క్లియర్ గా చెప్తా. చిన్న విషయం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఆర్థిక శాఖ మాకు అనుమతి ఇచ్చింది 2,32,308. అందులో మేము నోటిఫికేషన్ చేసింది 2,02,735 నియామకాలు పూర్తి చేసినాయి. 1,60,083 ఉద్యోగాలు. అదే విధంగా ప్రక్రియ ఇప్పుడైతే వీళ్ళు 30,000 ఇచ్చారు కదా, అవి కూడా ఇంట్లో ఉన్నాయి. 42,652 ఉద్యోగాలు ప్రక్రియ కొనసాగుతుంది. అంటున్నాను, క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తామన్నారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. మేము నోటిఫికేషన్ చేసి మీ పరీక్ష నిర్వహించినాయి, తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో టెంట్ వేసి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిర్రు. సరే పోనీ, అవే 30,000 మీరు కలుపుకోవాలి, మాకు పెట్టిన బుడ్డ మీరే అనుకోవాలి. 1,70,000 ఉద్యోగాలకు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు, ఎప్పుడు మళ్ళీ ఎల్బీ కాలేజ్ స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో మీరు ఏ విధంగా టెంట్ వేసి ఉద్యోగాలు ఇస్తారు మీరు చెప్పాలి. ఎందుకంటే ఉన్నది ఎంత 5 నెలలే. 5 నెలల్లో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ చేయండి. రైతులకు రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా చనిపోతే రైతు బీమా ఇవ్వండి. అదే విధంగా ఏదైతే మీ ప్రాజెక్టు విషయంలో కూడా మీరు నీళ్లు కూడా ఇవ్వండి. మీరు ఏది చేయట్లేదు. మీరు ఏమన్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఆ పాటలను నీటి తీసుకోవాలి, ఈ పాటను అడ్డు తీసుకోవాలి. మీరు ఏమన్నారు, ఈ గోడ మీద వాడిన కాకిని ఆ గోడ మీద వాడితే కాల్చి చంపేస్తా అన్నారు. ఒకవేళ రాజీనామా చేయకుండా మా పాటలకు వస్తే రాళ్లతో కొట్టి చంపుతా అన్నారు. ఇప్పుడు సంధ్యాక కొట్టి చంపుతున్నారా అండి? మీరు మా పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలు వస్తున్నారు, మా పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీలు వస్తున్నారు, మీరు రాళ్లతో ఎందుకు కొట్టట్లేదు? మీరు అంటే మీరు మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట మీరు వినట్లేదా? మీరు ఏం లేదు, రేపు పొద్దుగాల 4 రాళ్ళు ఎరకపోయి మీరు మా దాంట్లోకి వెళ్ళి మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే పార్టీకి వెళ్ళి మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళు మీరు రాళ్లతో కొట్టి మీరు అప్పుడు మీ ముఖ్యమంత్రి ఏదైతే మీ పిసిసి ప్రెసిడెంట్ మాట నిలబెట్టండి, లేకపోతే మీ పిసిసి ప్రెసిడెంట్ మాట మీరు వినండి. రైట్. వేణుగారు, అసలు రైతు భరోసా అనేది ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి మార్గదర్శకాలు పాటిస్తే
మంచిదంటారు? ఎటువంటి రూల్స్ ఉంటే బాగుంటుంది? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అందులో రాజకీయ నేతలు ఉన్నారు, ఎన్ఆర్ఐ పీపుల్స్, బిజినెస్ పీపుల్స్ ఇంతమంది ఉన్నారు. అండ్ 5 నుంచి 10 ఎకరాలు కట్ ఆఫ్ అని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తోంది. మరి 50 నుంచి 100 ఎకరాలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్లకు రైతు భరోసా అనేది వర్తిస్తుందా? అసలు ఎవరిని మినహాయించాలి ఇందులో? మీరేమంటారు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఆల్రెడీ ప్రతి సంవత్సరానికి 2-3 దశల్లో చేస్తున్నాం. ప్రతిసారి కేవైసీ తీసుకుంటున్నాం. దేశం మొత్తం ఆ పథకం అమలవుతుంది. ఎంత పారదర్శకంగా అమలవుతుంది, ఏ విధంగా అమలవుతుంది అనేది మీరు ఒకసారి గమనించాలి. అదే విధంగా నేను ఒకటే అడుగుతున్నా, గత ప్రభుత్వం సరిగ్గా మీకు ఓట్లేసింది ప్రజలు. గత ప్రభుత్వము సరిగా లేక ప్రభుత్వము సరిగా లేకనే కదా మీకు జనాలు ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కారు, నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రజాపాలన అభయహస్తం అనేటువంటిది జనవరి 6వ తేదీన వరకు డిసెంబర్ 28 నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ సంవత్సరం జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన అభయస్థం పేరుతో దాదాపు రేషన్ కార్డుల గురించి ఒక దరఖాస్తును స్వీకరించింది. ఓపెన్ గా చెప్తున్నా మేడం, ఈ దరఖాస్తుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 1,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో దాదాపు ఒక్క నిమిషం 1,25,84,383 తప్పు, సారీ, 1,25,84,383 దరఖాస్తులు వస్తే వీళ్ళు చెప్పినటువంటి 5 గ్యారెంటీలకి 1,05,91,363 గ్యారెంటీలు 333 దరఖాస్తులు ఈ 5 గ్యారెంటీల స్కీముల పేరైతే అవసరమైన వాళ్ళు అప్లై చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇస్తే ఈ 5 గ్యారెంటీలు 1,05,91,363 మీరు చెప్పిన రికార్డు ప్రకారంగా ఇవ్వాలి. మీరు ఇప్పుడు రేషన్ కార్డులు ఇమ్మీడియట్ గా ఈ 1,05,91,363 మందికి మీరు జారీ చేస్తే ఈ 5 గ్యారెంటీలు వర్తిస్తాయి. ఇక మీరు ఎక్కడ 5 గ్యారెంటీలు, రేషన్ కార్డులు 5 గ్యారెంటీలు ఇక్కడ కీలకంగా ఉన్నాయి రేషన్ కార్డులకి. మీరు దీన్ని అసలు ఈ రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు అనేది ఈ రోజు సూటిగా మన సంధ్యాకుల గారిని నేను ప్రశ్నిస్తున్నా. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాల పేరిట డిఎస్సి 25,000 పోస్టుల పేరిట మీరు మెగా డిఎస్సి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు ఏమడుతున్నారు, కొంత సమయం ఇవ్వండి, 2 నెలలు సమయం ఇవ్వండి, మీరు డిఎస్సి వేయచ్చు. డిఎస్సి ఇప్పుడు 9,000 పోస్టులతో ఈరోజు డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు. మాకు ఒక 2 నెలల సమయం అని విద్యార్థులు ఈరోజు రోడ్లెక్కి ప్రశ్నిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి జర్నలిస్టులను అన్నా ఎట్లా ఎంత కఠినంగా వాళ్ళ మీద వ్యవహరిస్తున్నారంటే వాళ్ళని కొట్టడం, వాళ్ళని లోపల తొక్కడం, వ్యాన్లో వేసి తుమ్మడం, ఇది ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నాను. అదే విధంగా ఇటీవల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ చర్చలు జరిగినాయి, వాటికి సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం చేయాలి. ఇక నేను సూటిగా అడుగుతున్నా, 30,000 కోట్ల రూపాయలు ఈ గత 7 నెలల్లో అప్పులు చేసింది. ఈ అప్పులు ఎక్కడికి పోయినాయి, ఎవరికి ఇచ్చారు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇవన్నీ చెప్తూ అసలు రుణమాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, గృహలక్ష్మి కింద 2,500 లేదు, వరి బోనస్ అన్నారు, ఎంఎస్పీ ధర మీద 500 రూపాయలు బోనస్ అన్నారు. అవి ఎట్లా పోయినాయి, కౌలు రైతుల డబ్బులు ఎట్లా పోయినాయి, అసలు ధరణి అన్నారు, ధరణి తప్పు అన్నారు. మరి ధరణి తప్పు అయినప్పుడు మీ యొక్క వెబ్సైట్ ఏమైంది, మీరు దాని మీద చేస్తున్నటువంటి పారదర్శకంగా చేస్తా అన్నారు, అదేమైంది? విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటీ ఇస్తా అన్నారు, ఆడపిల్లలకి స్కూటీ, ఉద్యమకారులకు ప్రతి నెల 2,500 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నారు, అది లేదు. ఎస్టీ 12 లక్షల దళిత బంధు అని చెప్పి అదేదో ఒక పెద్ద స్కామ్ అన్నారు, దాని మీద ఏదో 6 నెలలు అయిపోయింది. నేను ఏమంటున్నానంటే, మీరు చెప్పినటువంటి హామీలు
మీరు చెప్పినటువంటి డెడ్ లైన్లు, మీరు చెప్పినటువంటి ఇంకొక విషయం చెప్తున్నా, రేపు నుంచి జరిగేది రైతు భరోసాకి సంబంధించిన సదస్సులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలలో వీళ్ళు సదస్సులు నిర్వహిస్తారు ఇప్పటికీ క్లారిటీ లేదు. రేపు ఉదయం ఖమ్మంలో జరుగుతుంది, తర్వాత వరంగల్ అంటారు, తర్వాత కరీంనగర్ అంటారు. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు ఇదే కాలయాపన జరుగుతుంది. ఈ లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ ఏ గుడి ఏ దేవుడి మీద ఒట్టేస్తాడో రేవంత్ రెడ్డికే ఎరుక. ఇవన్నీ రైతు భరోసాకి 30 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీకి కావాలన్నారు. నేను ఒకటే సూటిగా మీరు గతంలో మీరు చెప్పారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వము సాగు భూములకి, కొండలకి, గుట్టలకి దాదాపు రైతు బంధు ఇచ్చారన్నారు. ఆ డబ్బులే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చారన్నారు. మీరు ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టం జరిగినప్పుడు మీకు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు మీరు ఈ రోజు మిగిలిస్తున్నట్టే కదా. దాని మీద అజెండా క్లియర్ గా ఉన్నప్పుడు సాగు భూములు, కొండలు, గుట్టలకి రైతు బంధు ఇచ్చారని చెప్పని మీరు అభియోగం చేస్తున్నప్పుడు ఆ పైసలు మీకు 25,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మీకు ఈజీగా సరిపోతాయి కదా. 5 ఎకరాల్లో, 2 ఎకరాల్లో, 10 ఎకరాల్లో మీరు ఎందుకు ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకుంటలేదు? దీని మీద ఎందుకు సదస్సుల పేరిట జాప్యం చేస్తున్నారు? కాలయాపన తప్ప, ఇటు కాలయాపన, ఇటు డైవర్టెడ్ పాలిటిక్స్, అటు ప్రతిపక్షం పార్టీల మీద వాళ్ళ ఎమ్మెల్యేలు. రేపు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఒక్కొక్క 10 రోజులకు ఒకసారి, 11 రోజులకు ఒకసారి ఒక ఎమ్మెల్యేని చేర్చుకోవడం, అర్ధరాత్రి అపరాత్రి ఎమ్మెల్సీలను చేర్చుకోవడం. ఓకే, అది మీకు సంబంధించిన వరకు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన దాని మీద మీరు చేయడం అనేది కరెక్టే. కానీ ప్రజాపాలన అస్తవ్యస్తంగా ఉంది అనేది సూటిగా మీకు నేను చెప్తున్నా. ఇంకోటి ఏదైతే మాకు అనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపిస్తున్నట్టు కూడా ఒక సమాచారము, లేటెస్ట్ సమాచారం కూడా ఉంది. ఏంటి రామూర్తి గారు, పంపిస్తున్నారా కాంగ్రెస్ లోకి? మేమెందుకు పంపిస్తామండి? ఏ పార్టీలు ఆ పార్టీ పంపిస్తారు? ఇవన్నీ బీజేపీ అదే చెప్తోంది కదా పంపిస్తున్నారు అని. నోరు ఉన్నది కదా అని ఏది పడుతుంది మాట్లాడడం. ఇప్పుడు సంధ్యక్క గారు ఉన్నారా? కాంగ్రెస్ సంధ్యక్క గారు లేరండి, డిస్టర్బెన్స్. అయితే నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డి వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళు, మన పార్టీలకి వచ్చిన వాళ్ళని వస్తే చేర్చుకుంటే, రాజీనామా చేసి వస్తే రాళ్ళతో అనుకుంటే రాళ్ళేరుకొని కోసం. ఓకే, నేను ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు 2,500 ఇస్తానది, ఇవ్వలేదు. రైతులకు 15,000 ఇస్తానది, ఇయ్యలేదు. అది కౌలు రైతులకు 12,000 ఇస్తానది, ఇయ్యలేదు. రైతు రుణమాఫీ ఇది ఆగస్టుకు 2 లక్షలు పెండింగ్ పెట్టారు. వరికి బోనస్ అటే పోయింది. అదే విధంగా ఆటో వాళ్ళకి పాపం 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు చాలా ఉన్నాయి. వీళ్ళు 420 హామీలు, ఒకటా రెండా? మొన్న మేము పోతూ 7,500 కోట్లు రైతుకు సంబంధించి రైతు బీమా అమౌంట్, ఇది రైతు బంధు అమౌంట్ కూడా వేసిపోయాం. రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ రైతులకు సంబంధించి వేసిపోయాం. దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే ఘోరం. అంటే పొంగులేటికు నల్గొండ బ్రదర్స్ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చారు. ఇందులో టు బి క్లియర్, మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకొని, మీరు అవసరమైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టండి సచివాలయంలో. మీకు అది దొరకదా చూడండి. వ్యవసాయ శాఖను శాఖలకు మంత్రులు లేరు, ఒక ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు, అదే విధంగా లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో హోంమంత్రి లేరు. మన ఇంట్లోనే హోంమంత్రి లేకపోతే ఇల్లు చిందరవందర ఉంటుంది. రాష్ట్రం ఎట్లుంటదండి? ఇప్పుడు ఏంటి మీరు అంటే ఇప్పుడు 420 హామీలు, ఈ సూపర్ 6 హామీలు అనేవి కూడా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కంప్లీట్ చేయాలి, ఇవన్నీ అయిపోవాలని అంటారా? మరి మీరు 10 ఏళ్లు పరిపాలించారు కదా, 10 ఏళ్ల పరిపాలనలో మీరు అసలు ఎన్ని పెండింగ్ లో పెట్టారు, ఎన్ని కంప్లీట్ చేశారు చెప్పండి? అంటే మీరు చెప్తున్నారు, మీరు కానీ వేణు గారు కానీ అదే మాట్లాడుతున్నారు, 6 నెలల్లో కంప్లీట్ చేయలేదు అని. సో 6 నెలల్లో కంప్లీట్ అయిపోతాయా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా? జస్ట్ ఇది ప్రజల సామాన్య ప్రశ్న. మీకు క్లియర్ గా చెప్తా. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 ఏర్పడ్డ తర్వాత కరెంట్ లేదండి. మనం కరెంటు 7,500 మెగావాట్ల లోటు ఉండే 6 నెలల్లో రెక్టిఫై చేశాం. 24 గంటల కరెంట్ తెచ్చాం. అదే విధంగా 22.5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చి, అదే విధంగా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇక్కడ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైందంటే మేము అన్ని విధాలుగా రైతులకు చేశాము, మహిళలకు చేశాము, ఏదైతే అన్ని బడుగు బలహీన వర్గాలకు, అదే విధంగా ఏదైతే క్యాస్ట్ వైడ్ కూడా మేము అన్ని తీసుకొని అందరికీ చేశాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా మీద అబద్ధాలు ప్రచారం ప్రతిదీ.
ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే వాస్తవంగా మేము అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం మేము నడవాలనుకున్నాం కానీ ఏ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 25 రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి. మాకంటే ఒక్క ఉద్యోగం బీజేపీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలనే, అదేవిధంగా కాంగ్రెస్ 5, 4 ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మాకంటే ఒక్క ఉద్యోగం ఈ 5 ఏళ్లలో ఒకవేళ ఇచ్చినట్టయితే నేను ఇప్పుడు డిబేట్ లో మీరు ఏం చెప్పినట్టు అది చెప్తాను. బదనాం చేయడం ఏమంటారు మేడం చెప్పు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మేడం. కంక్లూడ్ చేద్దాం. అదే 6 నెలలలో మీరు డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు డెడ్ లైన్ మేము పెట్టలేదు, వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే వస్తాడు ఆగస్టు 15 వరకు మేము చేయకపోతే యాదగిరి గుట్ట మీద నేనేమంటున్నానంటే డెడ్ లైన్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మేడం చెప్తున్నాను. నేను మీకు కాదు, మేడం అడిగిన ప్రశ్నకి నేనేం చెప్తున్నానంటే మేము 6 నెలలు కాదు మేడం, 8 నెలలు అయింది ఇప్పటికి. మీరు చూసుకోండి, దాదాపు 8 నెలలు. జూలైకి వచ్చేసినాము. మేము ఏమంటున్నామంటే మీరు చెప్పినటువంటి టైం లైన్లు, డెడ్ లైన్లు మీరు పెట్టినటువంటివే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కానీ మీరు ప్రజాపాలన అస్తవ్యస్తంగా కావడానికి కారణము మీరు పదే గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేం లేదు, గత ప్రభుత్వం మీద నిందలేయడంలో తప్పేం లేదు. రాజకీయ మాట్లాడడం అనేది ఎన్నికల ప్రచారం వరకే, ఎన్నికల తర్వాత రాజకీయాలకి తావు ఉండకూడదు. ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యం అని మేమంటున్నాం. మీరు 6 గ్యారంటీల పేరిట మీరు ప్రజలను మోసం చేసి 100 రోజుల్లో మేము హామీలన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే మీరు 6 గ్యారెంటీలు నిర్వహించే ముందు రేషన్ కార్డులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 1,05,91,363 అప్లికేషన్లు 5 గ్యారెంటీల పేరు పేర్కొన్నటువంటి రేషన్ కార్డులు ఎప్పుడు మీరు తీసుకొస్తారు, ఎప్పుడు అనుమతిస్తారు? ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వండి. రేషన్ కూడా దొరకలేని పరిస్థితులు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. దయచేసి మీరు ప్రజలతో ఆటలాడుకోవద్దు. ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు మీరు ఏ ఎన్నికలు నిర్వహించినా మీకు బుద్ధి చెప్పేదానికి కూడా రెడీకున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ నేను తెలియజేసుకున్నాను. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన బొజ్జ సంధ్యారెడ్డి గారికి, చల్ల వేణుగోపాల్ యాదవ్ గారికి, పోలపల్లి రామ్మూర్తి గారికి థ్యాంక్ యూ అండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలో రైతు భరోసా ఒకటి. సో 15,000 రూపాయలు ఎప్పుడు అందిస్తారని ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. మరి దానిపైన సమీక్షలు, కమిటీలు కూడా వేస్తున్నారు. జిల్లాల వారీగా పర్యటనలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఎప్పుడు ఈ రైతు భరోసా అనేది రైతులకు అందుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. నమస్తే.